హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాము. ఇగో పెద్దమ్మ జాతరకి అయితే ఊరికైతే వచ్చినాము. ఇగో ఈరోజు అయితే సున్నమేసే పని ఉంది. ఇల్లు అంతా బిజీగా అంటే ఘోరంగా చెత్తగా ఉంది. ఇగో అన్ని కడగడం, తోమడం, సాఫ్ చేయడం అయితే సరిపోతుంది. డే అంతా ఇదే పని అయితట్టుంది. నీళ్ళు అయితే లేవు. కొన్ని నీళ్ళు తీసుకురమ్మంటే 5 డబ్బాలు అయితే క్యాన్లు పెద్ద బండ్లు తీసుకొచ్చి మోస్తుండే అవే లోపలికి. ఇగో ఈరోజు డే అంతా ఇదే పని అయితట్టున్నది. ఇల్లంతా అంతా రచ్చ ఉన్నది. ఇదంతా సాఫ్ చేసే వరకు ఏ టైం అవుతుందో. అయితే తాగడానికైతే ఫస్ట్ అయితే వాటర్ తీసుకొస్తుండు. ఈరోజు అయితే సున్నమేసేటోళ్ళు వస్తుర్రు. ఇక వాళ్ళ కోసం సంపులో కొన్ని నీళ్ళు అయితే నింపుకోవాలి. ఇక ఇదే పని అవుతుంది. డే అంతా పెయింటింగ్ తోటే సరిపోయేటట్టున్నది ఈరోజు. వరుణ్ ఇప్పుడు ఏం తీసేయలే, మొత్తం అంతా పని అయిపోయిన తర్వాతనే దానికి అవులే ఇదంతా చదివినాకనే. ఏం మనిషి ఉన్నావురా? ఇదేనారా పద్ధతి? నువ్వు ఎదిగిన పోరడు అటు ఇటు చేతులు ఆసరైతావు అని చెప్పి అనుకుంటే తానం చేసి మంచిగా శుభ్రంగా కూర్చుందామని చూస్తున్నావు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుంది అయ్యాల ఇంటికాడ వాతావరణం. ఎవరిదాకా సున్నం వేసిరు. 1 గంట 2 గంటలు అయిందమ్మా. 2 అవర్స్ అయిపోయింది. ఇగో మొత్తం గిన్నెలన్నీ బయట పెట్టిరు. సాయంత్రం దాకా టైడ్ అయితే అంటున్నారు. మరి రేపు పోషమ్మ బోనం, మరి బోనం ఎత్తుకుంటుందా? మరి అమ్మగారు అటు ఇటు వణుకుతుందా? ఇవో మస్తు తీసుకొచ్చిన ఫ్రెండ్స్ అప్పటి నుంచి అయితే సామాన్లు. ఏది వచ్చినప్పుడల్లా బండి కట్టుకద్దు. మొత్తం పనికొచ్చేది పనికిరాని మొత్తం తీసేయమని చెప్పంటున్నా. ప్లాస్టిక్ డబ్బాలు ఇవి ఇనిపోయి అవి ఇవి ఇంట్లో చిత్తడద్దు అని చెప్పన్నా. ఇక పోయేటప్పుడు మళ్ళీ బండి నింపుకొని పోయి ఆయన వాళ్ళకన్నా మన ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయరు. మరి పోయేటప్పుడు ఇచ్చుకుంటూ పోతాం. మంచిగా ఉన్నాయి సామాన్లు ఇవన్నీ. అవే పక్కకి వేసుకోరా, తర్వాత వేద్దు. సున్నమంత వేసిరు. మళ్ళీ మిగిలింది కొంచెం పనికొచ్చేది పైకి ఎక్కింది. మా కూతురు ఆల్సో వర్క్డ్. సార్ ఎంతో పని చేద్దాం అనుకున్నాం కానీ కాపే. ఎట్లుందంటే పొద్దుకి మళ్ళీ నైట్ మొత్తం మన కరెంటు మొత్తం ఇది అయిపోయింది ఫ్రెండ్స్. కరెంటు అంత ఆగమైపోయింది. నైట్ వచ్చి 9:30 వరకు ఏదో మీదికి వెళ్ళి ఇచ్చేసిండు. ఇక ఇప్పుడు ఇడిచిపెట్టేసి మళ్ళీ బతుకమ్మకి వచ్చినప్పుడు దసరాకి వచ్చినప్పుడైనా లేకపోతే ఇక మళ్ళీ సమ్మర్లో సేమ్ ఈ టైంలో ఇక కరెంట్ వర్క్ చేయించేసేయాలి. ఇక అప్పటి వరకు మనం ఇల్లు పని చేస్తాం కాబట్టి అన్ని పనులు ఖాతం చేద్దాం. ఈసారి అయితే కరెంట్ తోటి జర ప్రాబ్లం. ఇప్పుడేంది చాలాసార్లు వస్తే దమ ఖరాబ్ అయింది. ఇక చూద్దాం. ఇదంతా దగ్గర వరకు పొద్దుగా తట్టు. దేవుని పెట్టుకోవచ్చు. ఆ చెట్లు పత్తి ఇక్కడ టైం దొరకలేదు.